ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. గాడ్ ఫస్ట్ అనే ఉదయకాల కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా యొక్క శుభములు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా? బాగున్నారా? మీరు మీ పరిస్థితులు ఎలా ఉన్నాయి? దేవుడు మీకు తోడుగా ఉన్నాడని నమ్ముతున్నాను. ఎందుకంటే దేవుడు తన వాక్కుతో లేవగానే మనల్ని పలకరిస్తూ ఉన్నారు. మీరు కూడా ఎవరిని పలకరించకముందు దేవునిని పలకరించండి, దేవునితో మాట్లాడండి. ఆయన మాట తీసుకొని మీ దినమని ప్రారంభిస్తే ఆయన మీకు ఈ దినమంతా ఏం చేయాలి, ఎలా చేయాలి అని ప్రతి విషయంలో కూడా నీకు ఆలోచన చెప్పి నిన్ను నడిపిస్తారు. కాబట్టి వాక్యముతో ప్రార్థనతో మీ దినమని ప్రారంభించండి. దేవుని కృపను పొందుకోండి. మరి ముఖ్యంగా మీకు ఏమైనా ప్రార్థన అవసరతలుంటే కామెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి. దేవుడు నా హృదయంలో పెట్టిన భారమును బట్టి మీ అందరి కొరకు ప్రార్థించి మిమ్మల్ని అందరినీ దేవుని చేతిలో పెడుతున్నాను. ప్రార్థించండి. ప్రార్థన ద్వారా అద్భుతాలు చూడబోతున్నారు. ఈ వాక్యం చివరిలో మీరందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధాత్మ దేవుడే ఈరోజు మీ అందరి జీవితాల్లో జోక్యం చేసుకోబోతున్నారు. మీ జీవితంలో ఇంతవరకు జరగని కార్యములను ఆయన చేయబోతున్నారు. నమ్మి ఆయన కార్యములు రిసీవ్ చేసుకోండి. సమస్త మహిమ ఘనత దేవునికి చెల్లునుగాక. ఈరోజు ప్రభు మనకిస్తున్న వాగ్దానాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 8వ వచనము. మీరు మీ తండ్రిని అడుగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను. ఆమేన్. తండ్రి అయిన దేవునికి మీకు అక్కరగా ఉన్నవేవో, మీ అవసరతలేవో, మీకు ఏది కావాలో, మీ కొరత ఏంటో, మీ లోటు ఏంటో పూర్తిగా తెలుసు. ఒక చంటి బిడ్డ తనకు ఏమి కావాలో, అది ఎలా సంపాదించుకోవాలో, ఎక్కడికి వెళ్ళాలో, ఏం చేయాలో తనకు ఏమీ తెలియదు. ఆకలైనప్పుడు ఏడవడం తప్ప ఏమీ తెలియని ఆ బిడ్డకు ఏ సమయంలో ఏది కావాలో, ఎప్పుడు ఎక్కడికి తీసుకువెళ్ళాలో, ఎప్పుడు ఏం చేయాలనేది అన్నీ కూడా వారే చూసుకుంటారు. ఆ బిడ్డ ప్రశాంతంగా నిద్రపోతూ ఉంటాడు. తనకు అక్కరగా ఉన్నవన్నీ కూడా, తనకేది కావాలో సమస్తము కూడా ఆ కుమారుడు అడగక ముందే అన్నీ సమకూరుస్తూ ఉంటారు. అదేవిధంగా మనం అడగక ముందే మనకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలుసు. అయితే చాలామంది అంటారు, ఆయనకు తెలిసినప్పుడు ఇంకా ఎందుకండి అడగడం, మనకి ఏది కావాలో అన్నీ మనం అడగక ముందే ఆయన ఇవ్వాలి కదా అని. ఎందుకు మనము ఆయనను అడిగి పొందుకోవాలి అంటే, మనం ఆయనను అడిగి ఆయన మనకు దయచేసే ఈ క్రమంలో అనేక ఆధ్యాత్మిక పాఠాలు ఆయన మనకు నేర్పిస్తూ ఉంటారు. దేవుడు మనకు పాఠాలు నేర్పేందుకు ఉపయోగించే మార్గాలలో ఇది ఒకటి. మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలుసు, మీ బాధలేంటో ఆయనకు తెలుసు, మీ శ్రమ ఏంటో ఆయనకు తెలుసు, మీ కన్నీరేంటో ఆయనకు తెలుసు. కానీ ఈ పరిస్థితులన్నిటినీ దాటుకుంటూ ఈ శ్రమల మధ్యలో ఆత్మలో వర్ధిల్లాలని, ఇంకా ఆత్మీయంగా ఎదగాలని, ఈ లోకాన్ని మాత్రమే కాకుండా దేవునికి దగ్గరగా ఉండాలనేదే ఆయన ఉద్దేశము. ఈ 6వ అధ్యాయంలోని 31వ వచనం నుండి మనం చదివితే, కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతించకుడి. అన్ని జనులు వీటన్నిటి విషయమే విచారింతురు. ఇవన్నీ కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. చూడండి, ఎంత ప్రశస్తమైన మార్గమును దేవుడు మనకు చూపిస్తున్నాడు. చింతించకండి, ఏమి తింటామో, రేపు ఏ విధంగా ఉంటుంది, నా బిడ్డలకి ఏం పెట్టగలను, నా భవిష్యత్తు ఎలా ఉంటుంది, నా కుటుంబ భవిష్యత్తు ఏంటి, నా ఎదుట ఉన్న పరిస్థితులన్నీ నేను ఎలా దాటుతానని దేనిని గురించి ఆలోచించొద్దు. వాటిని గురించి ఆలోచించడానికి నేనున్నాను. మీ యొక్క అవసరతలన్నీ నాకు తెలుసు, మీకు ఏది కావాలో కూడా నాకు తెలుసు. అందువల్ల దేనిని గురించి కూడా మీరు చింతించకుండా నా రాజ్యమును, నా నీతిని మొదట వెతకండి. అప్పుడు మీకు ఏది కావాలో అది సమస్తము కూడా అనుగ్రహించబడుతుందని
ప్రభు సెలవిస్తూ ఉన్నారు. అంటే కేవలము ఈ భూలోకాన్ని గురించి ఆలోచించకుండా, నేను పుట్టిన తర్వాత తెలిసింది ఈ లోకముందని, మరణించిన తర్వాత తెలుస్తుంది మరొక లోకముందని అని ఆ లోకం గురించి ఇక్కడుండగానే మనం ఆలోచించాలి. నీతిగా బ్రతికితే మాత్రమే ఆ నిత్య రాజ్యంలోనికి వెళ్ళగలుగుతారు. అందువల్ల ఆ రాజ్యముని గురించి ఆలోచించండి, నీతిని గురించి ఆలోచించండి. ఈ లోకాన్ని గురించి మీరు ఆలోచించకపోయినా మీ యొక్క అవసరతలు, మీ అక్కరలు తప్పక తీర్చబడతాయి. కాబట్టి విచారించకండి, చింతించకండి అని ఈరోజు ప్రభు వాగ్దానం చేస్తున్నారు. బైబిల్ గ్రంథంలో భక్తులందరినీ మనం పరిశీలిస్తే అందరి జీవితాల్లో కూడా ఇదే జరిగింది. దేవుని బిడ్డలారా, వారి అవసరతలను గూర్చి, వారి అక్కర్లను గూర్చి వారు ఎవరిని ఆశ్రయించలేదు, కానీ దేవుని కొరకు నమ్మకంగా జీవిస్తూ వెళ్ళారు. ఆయన నీతి మార్గంలో నడుస్తూ వెళ్ళారు. ఆయన బిడ్డలైన వారికి, ఆయన మార్గంలో నడుస్తున్న వారికి వారి అక్కర్లు ఆయనే తెలుసుకొని వారికి దయచేసినట్లుగా మనం చూస్తున్నాం. ఏలియా భక్తుడు ఏమి తింటానో, ఏమి త్రాగుతానో, రేపే విధంగా ఉంటుందో అని ఏమీ ఆలోచించకుండా ఒంటరిగా వట్టి చేతులతో అరణ్యంలోనికి వెళ్ళిపోయాడు. దేవుని మాటను బట్టి మామూలు మనుషులు ఒకవేళ చూస్తే అనుకుంటారు, మంచినీళ్ళు కూడా పట్టుకెళ్లకుండా వెళ్ళిపోతున్నాడు, ఎలా బ్రతుకుతాడు అక్కడ అని. కానీ ఏలియాకు ఏది కావాలో ఆయన నమ్మిన దేవునికి తెలుసు. అందువల్ల ఏలియాకు సమయానికి ఆహారాన్ని పంపించాడు కాకుల ద్వారా. కాకులు రొట్టెను, మాంసమును సమయానికి ఏలియాకు అందించినట్లుగా మనం చూస్తున్నాం. సాధారణంగా కాకుల స్వభావం చూస్తే మాంసాహారం కనబడగానే ఎంత మాత్రము ఆహారాన్ని విడిచిపెట్టవు, కానీ దేవుడు ఆజ్ఞాపించారు కాబట్టి రొట్టెను, మాంసాన్ని కూడా ఏలియాకు అందించాయి. చూడండి, దేవుడు ఎంత గొప్పవాడంటే, నీవు గనక ఆయన మార్గంలో, ఆయన నీతి కొరకు నీవు జీవిస్తున్నట్లయితే నీ అక్కర్లు తీర్చడానికి ఆయన దేనికైనా ఆజ్ఞాపించగలరు. వేటి స్వభావాన్నైనా ఆయన మార్చగలరు. వేటి ద్వారానైనా మీకు మీ అక్కర్లు తీర్చగలరు. ఇప్పుడు మనం అనుకుంటాం కాకులు ఆహారాన్ని ఎలా తీసుకువెళ్ళాయని, కానీ ఆయన దేని ద్వారానన్న కార్యం చేయగలరు అనే గొప్ప సత్యాన్ని ఈ విషయం ద్వారా దేవుడు మనకు నేర్పిస్తున్నారు. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న నీ జీవితంలో ఏ సమస్య ఉందో, ఏ అక్కరుందో, ఏ పోరాటం గుండా నువ్వు ప్రయాణిస్తూ ఉన్నావో, అదేదైనప్పటికీ కూడా ఆ సమయంలో దేవుని వైపు నువ్వు తిరిగి ఆయన మీద ఆధారపడినట్లయితే, ఆయన మార్గంలో నువ్వు నడుస్తూ ఉన్నట్లయితే ఆయన అనేక మార్గములు తెరుస్తాడు నీ కోసం. ఒకవేళ మనుషులను దేనికోసమైనా నువ్వు అడగవలసి వస్తే నీ పక్షాన దేవుడే అది చేయగలడు. మనుషుల హృదయాలు నీ కొరకు మారుస్తాడు. ఆయన నీ కొరకు మనుషులతో మాట్లాడతారు, వారిని ప్రేరేపించి నీకు సహాయం చేయించగలడు. మనం మాట్లాడితే మనుషులకు వేళ మన అవసరాలు తీర్చలేకపోవచ్చు, కానీ దేవుడు ప్రేరేపిస్తే, దేవుడు మాట్లాడితే, దేవుడు ఆజ్ఞాపిస్తే మనకంటే ఎక్కువగా వారు వెంటనే ఆ కార్యము నీ కొరకు చేయగలుగుతారు. ఆయన ప్రతి విషయాన్ని నీ కొరకు చేయించగలడు. కాబట్టి నీ అవసరాలు తీర్చుకోవడానికి నీవు ప్రయాసపడకుండా దేవుని కొరకు నువ్వు ప్రయాసపడితే, ఆయన మార్గంలో నువ్వు నడిస్తే, ఆయన రాజ్యమును, నీతిని నువ్వు వెతికితే నీకు కావలసినవన్నీ ఆయన చూసుకుంటారు. నీవు అడగక మునిపే దేవునికి నీ అక్కర్లు తెలుసు. ఇక్కడ ఏలియా దేవుణ్ణి అడగలేదు, అయ్యా నన్ను వెళ్ళమంటున్నారు, నేను అక్కడికి వెళ్తే నాకు ఆహారం ఎవరు పెడతారో, నేను ఎలా పోషించబడతానో, నేను ఎలా ఉంటాను అక్కడని దేనిని ఆలోచించలేదు. కానీ దేవుని మాట ప్రకారంగా, ఆయన చిత్త ప్రకారంగా, ఆయన ఏది చెప్తే ఆయన మార్గంలో నడిచాడు. ఆయన నీతిని, ఆయన రాజ్యమును మొదట వెతికాడు. తన శరీరాన్ని గురించి, తన అక్కర్లను గురించి ఆలోచించకుండా తన శరీరాన్ని గురించి, తన అక్కర్లను గురించి దేవుడు ఆలోచించాడు, దేవుడు సమకూర్చాడు. కాబట్టి ఈరోజు నీవు ఏ అక్కర్లో ఉన్నా భయపడదు ప్రియ దేవుని బిడ్డలారా. గొప్ప వాగ్దానం చేస్తున్నారు ఆయన, మీ అక్కరలన్నీ నాకు తెలుసు. కాబట్టి ఏమి తింటామో, ఏమి త్రాగుతామో, ఎలా ఉంటామో అని దేనిని గురించి చింతపడకండి. మీరు చేయాల్సిందెల్లా నా మార్గంలో మౌనంగా వెళ్ళండి, నన్ను అనుసరిస్తూ నడవండి, నీతి కొరకు ఆకలి దప్పిక కలిగి ఉండండి, పరిశుద్ధంగా జీవించడానికి ప్రయాసపడండి. నా మార్గంలో మీరు నడుస్తుంటే, ఒకవేళ మీరు నడవలేకపోతున్నారా, నన్ను ఆశ్రయించండి, నేను నీతి మార్గంలో మిమ్మల్ని నడిపిస్తాను, నా శక్తిని మీకు అనుగ్రహిస్తానని ఈరోజు వాగ్దానం చేస్తున్నారు. అందువల్ల దేనిని గురించి భయపడకండి.
ఏ విషయాన్ని గురించి బెంగ పెట్టుకోకండి. మీ సమస్తాన్ని ప్రభు చేతిలో పెట్టి, ఒక పసిబిడ్డ పూర్తిగా ఏ విధంగా తల్లిదండ్రుల మీద డిపెండ్ అవుతాడో అదేవిధంగా దేవుని మీద పూర్తిగా డిపెండ్ అవ్వండి. ఆయనే మిమ్మల్ని నడిపిస్తాడు. మీకు అక్కరగా ఉన్నవేవో అన్నీ కూడా ఆయన మీ జీవితంలో దయచేస్తాడు, మిమ్మల్ని తృప్తిపరుస్తాడు. దేవుడిచ్చిన వాగ్దానాన్ని బట్టి ఆయనను స్తుతిస్తూ ఒక్క నిమిషం అందరం మోకరించి ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు నైనా. ఈ దినమును చూడలేని వారు ఎంతోమంది ఉన్నారయ్యా. కానీ నీ కృపచేత అనేక మందికి లేని గొప్ప అవకాశాన్ని మరల మాకిచ్చి ఈ నూతన దినమును మాకు అనుగ్రహించి మేము భయముతో దిగులుతో ఉండకుండా నూతనమైన వాగ్దానంతో మమ్మల్ని బలపరుస్తున్నందుకు నీకు స్తుతులు చెల్లిస్తున్నానయ్యా. ఇచ్చిన వాగ్దానాన్ని ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చండి. వారికి అక్కరగా ఉన్నవేవో మీకు తెలుసునయ్యా. మీరు చూచుచున్న దేవుడవు. ప్రతి అవసరతను తీర్చండి. ఏలియాకు కాకుల ద్వారా ఏ విధంగా ఆహారాన్ని పంపించారో అదేవిధంగా నీ దూతల ద్వారా ఆహారాన్ని పంపించండి. నీ సేవకుల ద్వారా ఆహారాన్ని పంపించండి. అయినా నీ మార్గంలో వారి అక్కర్లు తీర్చండి. నీ మహిమైశ్వర్యంలో ప్రతి ఒక్కరి అక్కర్లు తీర్చండి అయ్యా. తండ్రి, అనేక మంది బిడ్డలు అక్కర్లలో ఉండి ప్రార్థన అవసరతల్లో ఉండి కామెంట్స్ ద్వారా మాకు తెలియజేస్తుండగా ఈరోజు అందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరిని పేరు పేరు చెప్పున జ్ఞాపకం చేసుకోండి. ఎవరు ఏ బాధలో, ఏ శ్రమలో, ఏ కష్టంలో ఉన్నారో ప్రతి శ్రమ నుండి విడిపించి, ప్రతి కష్టం నుండి విడిపించి నెమ్మదిని, శాంతిని దయచేయండి. పాపపు బంధకాల నుండి విడిపించండి. రోగపు బంధకాల నుండి విడిపించండి అయ్యా. ఆర్థిక బంధకాల నుండి విడిపించండి. నానా విధమైన రోగములతో బాధపడుతున్న వారందరినీ లేవనెత్తండి. ఎవరైనా ఐసీయూలో ఉంటే అద్భుతకరమైన డివైన్ హీలింగ్ దయచేయండి. నీ వాక్కును పంపి స్వస్థపరచండి. కోర్టు కేసులో నలిగిపోతున్న బిడ్డలందరికీ త్వరలోనే విడుదల ఇవ్వండి. ఆలస్యం చేయకండి. అద్భుతం చేయండి. ధనాన్ని నష్టపోతున్న బిడ్డలందరికీ తిరిగి రెస్టోర్ చేయండి. వ్యాపారాలను అభివృద్ధి చేయండి. వ్యవసాయాలను అభివృద్ధి చేయండి. ఉద్యోగాలు మీరు తోడుగా ఉండండి. ఇంకా ఉద్యోగాలు రాని బిడ్డలకు ఉద్యోగాలు దయచేయండి. గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు అద్భుతం చేయండి. గర్భఫలం దయచేయండి. గర్భంతో ఉన్న బిడ్డల్ని చేతులకు అప్పగిస్తున్నాను. 9 నెలలు మీరు తోడుగా ఉండి సేఫ్ డెలివరీస్ దయచేయండి. విడిపోయిన భార్యాభర్తలను తిరిగి కలపండి తండ్రి. విచ్ఛిన్నమైపోయిన కుటుంబాలను తిరిగి కలపండి. తిరిగి శాంతిని, సమాధానాన్ని, మొదటి ప్రేమను దయచేయండి. ఇంకా ఎంతమంది ఏ అవసరతల కొరకు ప్రార్థిస్తున్నారో ప్రతి అవసరత మీ మహిమైశ్వర్యంలో తీర్చండి అయ్యా. ఇది నేను ప్రారంభిస్తూ ఉండగా ఈరోజు ఎంత మాత్రమే కుటుంబానికి తోడుగా ఉండి ఈరోజు ఏ ప్రయత్నం చేస్తూ ఉన్నా, ఎక్కడికి వెళ్తూ ఉన్న ప్రతి ప్రయత్నంను కూడా సఫలపరిచి నూరంతరగా ఆశీర్వదించి నడిపిస్తారని, ప్రత్యేకంగా ఈరోజు పుట్టినరోజులు, పెండి రోజులు జరుపుకుంటున్న వారికి ఈ సంవత్సరం అంతా మీరు తోడుగా ఉండి ఆత్మీయంగా, శారీరకంగా, మానసికంగా కూడా బలపరిచి నడిపిస్తారని, ఇంతవరకు వారు ఏవి ఆశించి పొందుకోలేకపోయారు, ఎన్ని సంవత్సరాలు దేన్నైతే వారు పోగొట్టుకున్నారో ప్రతిదీ కూడా తిరిగి వారికి దయచేయండి. ఈ సంవత్సరం అంతా కూడా మీరు తోడుగా ఉండి నడిపించండి. యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. దేవుని బిడ్డలారా, దేవుడి మాటల ద్వారా మీతో మాట్లాడినట్లయితే తప్పక మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి. అనారోగ్యాలతో ఉన్న వారికి వాక్యాన్ని వినిపించండి. తప్పక ఆశీర్వాదాలు పొందుకుంటారు. దేవుని చిత్తమైతే మరో రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడు ఎండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యు.